నేను బ్రహ్మనాయుడు ఇపోతే 99 టీవీ ఎఫెక్ట్తో కందుకూరు ఘటన ప్రభుత్వానికి తాకింది. సాక్షాత్తు ప్రభుత్వ పెద్దలు నిన్న కందుకూరులోని గుడ్లూరు మండలంలోని మరి ఎవరైతే లక్ష్మీనాయుడు ఇటీవల కాలంలో మరి అత్యంత దారుణమైనటువంటి హత్యకు గురయ్యాడో, హరిశ్చంద్ర ప్రసాద్ అనేటువంటి వ్యక్తి ఫార్చునర్ కారుతో గుద్ది తొక్కించి చంపినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత దాదాపు 15 రోజుల వరకు స్థానిక ఎమ్మెల్యే కూడా వారి వైపు కన్నెత్తి చూడలేదు. సో దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ మనం ప్రభుత్వానికి తెలిసేలా చేశాం. సో మరి 99 టీవీ ఎఫెక్ట్ తోటి ప్రభుత్వం కదిలొచ్చిందని చెప్పొచ్చు ఖచ్చితంగా. సాక్షాత్తు హోంమంత్రి వంగలపూడి అనిత గారు, అదేవిధంగా మంత్రి నారాయణ గారు, మరోపక్క ప్రభుత్వ విప్పు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, వీరు ముగ్గురు కూడా నిన్న ప్రభుత్వం తరపు నుంచి మరి గుడ్లూరు మండలంలోని మృతుడు మరి లక్ష్మీనాయుడు ఇంటికి చేరుకొని ఆయన భార్యను పరామర్శించి మరి వారికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. అదేవిధంగా నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. సో అదేవిధంగా బాధిత కుటుంబానికి సంబంధించి వారికి ప్రభుత్వం తరపు నుంచి మరి ఖచ్చితంగా చేయూత అందిస్తామని చెప్పారు. ఒక 3 రోజుల్లో నివేదిక రెడీ చేసి మరి ఈ కమిటీ ముగ్గురు ఎవరైతే ఉన్నారో బొలిశెట్టి శ్రీనివాస్ గారు, నారాయణ గారు, వంగలపూడి అనిత గారు మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నివేదిక ఇచ్చి ప్రభుత్వం తరపు నుంచి వారు ఆ బాధిత కుటుంబానికి మరి ఆర్థిక సహాయం చేయించనున్నారని అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఒక పక్క చూస్తే కాపు సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ కూడా మరి చేస్తూ ఉన్నారు. ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో అతను సంబంధించి కఠినమైన శిక్షలు వేయాలి. అతనితో పాటు మరి ఎవరైతే ఈ హత్యకి రూపకల్పన చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో ఆయన కుటుంబీకులు వాళ్ళని కూడా కఠినంగా శిక్షించాలని, అదేవిధంగా మృతుడు లక్ష్మీనాయుడు మరి ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా ఇవ్వాలని. మరోవైపు చూస్తే ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఎలాంటి ఆర్థిక సహాయం అయితే అందించలేదు. మొదట మరి ఎన్ఆర్ఐ, అదేవిధంగా గతంలో 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి ఎడం బాలాజీ, కాపు సామాజిక వర్గం చెందిన ఎడం బాలాజీ, ఆయన 2 లక్షల రూపాయలని మరి ఆయన సోదరు ద్వారా వారికి ఇచ్చిన పరిస్థితి. ఆ తర్వాత ఒక్కొక్కరుగా కదిలిన పరిస్థితి. నిన్న జనసేన పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు తన సొంత డబ్బుల్ని 5 లక్షల రూపాయల కుటుంబానికి ఇచ్చినటువంటి పరిస్థితి. 2.5 లక్ష మృతుడు లక్ష్మీనాయుడు భార్యకి, మరొక 2.5 లక్ష ఎవరైతే ఉదయ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారో లక్ష్మీనాయుడు సోదరులు వారికి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మరి ఇంకొంతమంది కూడా వారిని చూసి గోడే రామచంద్ర యాదవ్ గారు లాంటి ప్రముఖమైనటువంటి పారిశ్రామికవేత్తలు, బీసీవై పార్టీ అధ్యక్షులు, ఆయన కూడా ఒక 2 లక్షల రూపాయల సహాయం ప్రకటించారు. అయితే ఇలా దాతల దగ్గర నుంచి మరి వ్యక్తిగతమైనటువంటి సహాయం అయితే ఆ కుటుంబానికి ఎంతో కొంత అందుతుంది, కానీ ప్రభుత్వం వైపు నుంచి అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి రూపాయి అందలేదని తెలుస్తోంది. ఇకపోతే వైద్య ఖర్చులు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితం మనతోటి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇందాక మనతోటి లైవ్లోకి వచ్చి ఆయన కూడా చెప్పిన పరిస్థితి ఉంది. సో మరి అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాటి పవర్ డిబేట్. ప్రభుత్వం స్పందనతో కందుకూరు బాధితులకు న్యాయం జరిగేనా? ఈ డిబేట్లో మరి మనతోటి పాల్గొనడం కోసం జాయిన్ అయ్యారు ఏలూరు ప్రసాద్ గారు, ఎడ్యుకేర్ విద్యా సంస్థల అధినేత, అదేవిధంగా సీనియర్ కాపు నాయకులు. మొదట ఈ విషయానికి సంబంధించి మరి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేటువంటి